మంత్రి శ్రీధర్ బాబు సొంత నియోజకవర్గం మంథనిలో యూరియా కొరత ఎక్కువగా ఉంది. దీంతో రేవంత్ సర్కారు వైఖరిని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు గులాబీ శ్రేణులతో కలిసి ఈ ఆందోళనకు మద్దతు పలికారు. యూరియా కొరతను శ్రీధర్ బాబు పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కారు కావాలనే యూరియా ఇవ్వకుండా రైతులను వేధిస్తుందంటున్న పుట్టా మధుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా ఏ గ్రామంలో చూసినా కూడా రైతులైతే యూరియా కోసం పడిగాపుడు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు గత కొన్ని రోజులను కూడా నిత్యం దర్శనమిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా మంతిని పట్టణ కేంద్రంలో ఉన్నాం. మంతిని పాత పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాయి. ఇక్కడ గత కొద్దిసేపటి క్రితం కూడా రైతులంతా కూడా ఆ రోడ్డుపైకి ఎక్కి కూడా యూరియా కొరత కోసం అయితే పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే రాజీవ్ రహదారి కావడంతో కూడా పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అనే నేపథ్యం అయితే కనిపించింది. ఈ నేపథ్యంలో మొత్తంగా పెద్ద ఎత్తున అయితే రైతులైతే కూడా యూరియా ఇవ్వట్లేదు, పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే యూరియా ఇస్తున్నారంటూ కూడా రైతులు ఆరోపిస్తూ కూడా రోడ్డుపైన బైఠాయించడం జరిగింది. దీనికి మద్దతుగానే రైతులకు మద్దతుగా మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు కూడా వారితో పాటుగా కూడా మద్దతు తెలపడం జరిగింది. వారి పట్ల కూడా నిలదీయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు పుట్టా మధు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ సంఘటన సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. అన్న చెప్పండి, కొద్దిసేపు కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలు ఎందుకు ఈ యూరియా కష్టాలు ఏంటి, ఎందుకు ఇంత యూరియా కొరత ఉంది, కొద్దిసేపు పోలీసుల ఓవర్ యాక్షన్ ఏంటి, ఎందుకు ఇట్లా రైతులు ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏమనుకోవచ్చు? మేము ఈ రోజు వరకు వేచి చూసింది కారణం ఏంటంటే, ఇక్కడ 420 హామీలను రాసినటువంటి మంతిని ఎమ్మెల్యే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆయన వచ్చినప్పుడన్నా రైతులకు యూరియా సరఫరా దొరుకుతుందని భావించిన. నిన్న మంతినికి దుద్దిల శ్రీధర్ గారు 1000 మంది పోలీసులను పెట్టుకొని వచ్చి వెళ్ళిండు తప్ప 1000 కాదు 100 యూరియా బస్తాలు ఇవ్వలేదు. చూసినాం, మంత్రి కదా 420 హామీలు రాసిండు కదా, మరి ఆయన రాసిన మాట నిలబెట్టుకుంటాడు, ఆయన వచ్చిన రోజన్నా యూరియా బస్తాలు వస్తాయి అనుకున్నాం, కానీ రాలేదు. ఇవాళ నేను ఇక్కడికి వచ్చిన ఏఆర్ఎస్కే అంటే ఆగ్రోస్ రైతు సేవా సమితి అక్కడికి వచ్చి నేను చూస్తే ఆ గోదాంలో ఆ పాయింట్ నిర్వహించేటువంటి బుచ్చయ్య సేట్ అన్నట్టు ఆయన ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే 110 బస్తాలు గోదాంలో ఉన్నాయి. రైతులకు ఇచ్చే అటువంటి టోకన్స్ ఎన్ని ఉన్నాయంటే ఆయన దగ్గర 40 మంది రైతులే ఉన్నాయి. ఫస్ట్ నేను అడిగితే ఏం చెప్పిండు, 40 మందికి ఒకటి చొప్పున 40 ఇస్తా అన్నాడు. తర్వాత ఏమన్నాడు, మళ్ళీ మన 40 ఇస్తే నువ్వు 110 ఎందుకు టోకన్లు తీసుకోలేదని అడిగితే ఆయన ఏమంటుండు, నేను 2 చొప్పున ఇస్తా అన్నాడు. 2 చొప్పున ఇచ్చినా కూడా అవి 80 అవుతాయి. అంటే 80కి మళ్ళీ నువ్వు 30 ఎక్కువ ఉంటున్నాయిగా, ఎందుకు తీసుకుంటలేవు అంటే, నేను సాయంత్రం ఇస్తా అనుకున్నా, సాయంత్రం ఇవ్వడానికి ఎందుకు పొద్దున పాపం వాళ్ళు వచ్చినారు అని ఆయన. తర్వాత మా మండల్ ప్రెసిడెంటు ఏడీ గారికి కలిపితే ఆమె ఏమంటుంది, 70 మందికి మేము బస్తాలు ఇస్తా అనుకున్నాం, అది కూడా సోమవారం రమ్మని చెప్పినా అని చెప్తా ఉన్నది. అంటే ఎంత వ్యత్యాసం ఉన్నది ఒకరికొకరి మధ్యలో చూస్తే. 70 ఒకరు చెప్తా ఉన్నారు, 80 ఒకరు చెప్తా ఉన్నారు. ఏవి చూసినా కూడా మళ్ళీ 30-40 బస్తాలు ఎక్స్ట్రా ఉన్నాయి. కనుక ఇదేం వ్యత్యాసము? మంత్రిని నడిబొడ్డులో మంత్రికి ఇక్కడ ఒక నివాసం కట్టించిన కేసీఆర్ గారు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఇంత అన్యాయాలు జరిగితే ఈ మారుమూల గ్రామాలలో ఎంత అన్యాయం జరుగుతుందని మేము ఇక్కడ ప్రయత్నం చేస్తుంటే పోలీసు వాళ్ళు చాలా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళకు ఒకటి అర్థం కావాలి, రాజకీయ నాయకులను వాళ్ళు నిలువరిస్తారు కావచ్చు కానీ రైతులను నిలువరించలేరు. పాపం అమాయకంగా వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. కనుక నేను చెప్పిన, నువ్వు నన్ను పట్టుకపోతావు కావచ్చు కానీ రైతులను పట్టుకపోలేవు నాయన అంటే కొంచెం పాప కూలైండు మంతినేసే గారు. ఇక మంతిని సీఏ గారు, ఆ రామగిరి వాళ్ళు కొంచెం కాకి యూనిఫామ్ కాంగ్రెస్ దుద్దిల శ్రీధరే ఇచ్చిండని అనుకుంటా ఉన్నారు. వాళ్ళని నేను పక్కకు పెట్టిన. కనుక నేనేమంటున్నా, ఇప్పటికైనా కళ్ళు తెరవాలే. తుమ్మల నాగేశ్వరరావు గారు, దుద్దిల శ్రీధర్ గారు, మీరు మేనిఫెస్టో రాసిరు. మీ నియోజకవర్గంలో ఈ దుస్థితి ఉంటే మీ 420 హామీల పరిస్థితి ఏంటో ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి. నేనేమంటున్నా, పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కనుసన్నలలో ఆ బస్తాలు ఉన్నాయి. అధికారులు వాళ్లకు లోపల ఇస్తూ ఉన్నారు బస్తాలు అమ్ముకోవడానికి. అది మనటువంటి వాళ్ళు రైతులు కొంతమంది నిలవరిస్తే 2-3 దొరికిండ్రు. అనేక బస్తాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముకుంటా ఉన్నట్టుగా మనకు సమాచారం అంతా ఉన్నది. లేకపోతే స్పష్టంగా కనబడతా ఉన్నది. 40 మంది రైతుల కాయిదాలు ఉంటే 110 బస్తాలు ఉండడానికి కారణం ఏంటో ఇవాళ మంత్రిని ఎమ్మెల్యే జవాబు చెప్పాలి, మంత్రిని పోలీస్ యంత్రాంగం జవాబు చెప్పాలి. పోలీస్ యంత్రాంగం రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు, కానీ రైతులకు ఎరువు బస్తాలు తీసుకొచ్చిస్తలేరు. కనుక దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా. ఇది ఒక్కతోరితోతే కాదు, మేము ఇవాళ రోడ్ ఎక్కినాం, ప్రతిరోజు కార్యక్రమం తీసుకుంటాం. మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని రైతులకు యూరియా బస్తాలు ఇవ్వకపోతే, మాకు దుద్దిల సీదర్లకి హైదరాబాద్లో ఇల్లు లేదు, మా ఇల్లే ఇక్కడ, మా నివాసమే ఇక్కడ,
మేము ఇక్కడనే ఉంటాం కనుక ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలని నేను హెచ్చరిస్తున్నా. పోలీసులను కూడా కోరుతున్నా, మీ ఉద్యోగాలు వచ్చింది రాజ్యాంగం అనుసరించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అనుసరించి వచ్చినాయి. దుద్దిల్ల సీదరో వాని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వలేదు. మీ యూనిఫామ్ ఉన్నది ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం ఉన్నదనే విషయాన్ని గమనించాలని హెచ్చరిస్తున్నా. ఖచ్చితంగా రైతులకు యూరియా బస్తాలు సరఫరా కావాలని డిమాండ్ చేస్తున్నా. ఇది పుట్ట మధుకర్ గారు చెప్తున్నటువంటి ఏదైతే సాక్షాత్తు మంత్రి ఇలాకాలోని యూరియా కోసం రైతులు రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి నెలకొని 10 ఏళ్లలో ఎప్పుడు లేనటువంటి యూరియా కష్టాలు అయితే రైతులు నేరుగా చూస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుతూ కూడా పోలీస్ వ్యవస్థ కొనసాగుతుందంటూ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రైతులు కూడా పోలీసుల పైన తిరగబడేటువంటి పరిస్థితులు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ కూడా ఆయన హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కూడా రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షులు పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, మంత్రి నుండి.